హలో ప్రియమైన వీక్షకులారా, ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం. అది 4 ఆషాఢ అమావాస్య. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి? ఎలాంటి పూజలు, దానాలు చేయాలి? అన్న విషయాల గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే ధనదేవత మాత్రమే కాదు. ఆమె అష్టలక్ష్మీలలో ఒకరుగా అన్ని రకాల సంపదలకు అధిష్టాత్రి. లక్ష్మీదేవి కృప కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ బటన్లను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా లేస్తే దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితిలో తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి, అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి, అందులో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ అమావాస్య పూజలు, ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి. అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటి ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందుతారు. దృష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు నల్లదారం కట్టుకుంటున్నారు. అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి. అలా చేయడం వల్ల మీపై నరదృష్టి తగలదు. డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గాయత్రీ మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతకరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దానిమీద స్వస్తిక్ చిహ్నం రాయండి. మీ బీరువాలు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజును బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజును స్నానం నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య గురించి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ సెక్షన్లో అడగండి. నా తదుపరి వీడియోలో మనం ఇతర పండుగల గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.